అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు విషపు పత్రికల్లో ఎలా వార్తలు ఉంటాయో మీరు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కదా. ఒక 3 వార్తలు మాత్రం కామన్గా ఉంటాయి. అసలు అవి లేనిది ఆ పేపరే ఉండదు. ఒకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ విషం చిమ్ముతూ ఎక్కడ ఏం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిత్య. రెండోది చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళకే దేవుడు, ప్రపంచ అధిపతి చంద్రబాబు నాయుడు. 3 ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అసలు అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని, ఆంధ్రప్రదేశ్కి మొత్తం క్యూ కట్టేస్తున్నారు. యాక్చువల్ ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ అయి చాలామంది ఎయిర్ ట్రాఫిక్ వల్ల రాలేకపోతున్నారు, లేదంటే అసలు ఇంకా పెట్టుబడులు వచ్చేస్తాయి. ఇట్లాంటి కామన్గా ఉంటాయి ఈ 3 వార్తలు. ఒకసారి ఈరోజు వార్తలోకి మనం వెళ్దాం. ఇవాళ ప్రధానమైనటువంటి వార్త తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు జరుగుతూ ఉంది. ఆ మహానాడుకు సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారిని మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అసలు ఇంతకంటే గొప్ప పార్టీ అనేది ఈ ప్రపంచంలోనే లేదు. ఈ విధమైనటువంటి డబ్బా కొట్టుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, మాట్లాడితే లేని అబద్ధాలని ఉన్నట్టుగా చిత్రీకరించాలి. 10 మంది ఉపన్యాసాలు ఇచ్చి ఇదంతా 10 లక్షల కోట్లు అప్పయింది, 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి. ఎంత అబద్ధాలుగా ఉంటుందంటే దాంట్లో చూస్తే నా బలగం మీరే, తెదాపా కార్యకర్తల నాయకులతో చంద్రబాబు కోవట్టులు ఖబర్దార్, తెదాపాల వైకాపా వారిని పంపించి హత్యలు చేస్తున్నారు, పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర, అలాంటి నేరస్తుల్ని కఠినంగా అంచివేస్తా, ఎవరిని వదలం. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే, 5 లక్షల మందితో నేడు సభ, నిన్న 1,00,000 మంది అంటే వాళ్ళ 5 లక్షలు అంట, మొన్న 20,000 అంట. ఇక్కడ మ్యాటర్ చూస్తే 2027కి పోలవరం ప్రాజెక్టు పూర్తి, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారంట. ఇది సంవత్సర కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంట, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారంట. నిన్న పేపర్లోనే నిన్న చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూస్తే ఇదే ఆంధ్రజ్యోతిలో ఇప్పుడేమో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు అని రాశారు కదా. నిన్న చూడండి 11 నెలల్లో 4.95 లక్షల కోట్ల పెట్టుబడులు, సూపర్ 6 అమలు బాధ్యత మాది. నిన్న పేపర్కి ఈ రోజు వచ్చేటప్పటికి ఒక రోజులోనే 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి మహానాడు జరుగుతున్నాయి. అసలు ఎట్ట రాస్తారు పేపర్లో? చూసుకోబడలా? నిన్నేం రాసాం, ఇవాళ ఏం రాస్తున్నాం? ఇవాళ చూడండి, నిన్న పేపర్లో చూడండి 11 నెలల్లో 4.95 లక్షల కోట్ల పెట్టుబడులు మెయిన్ ఫస్ట్ పేజీలో వేశారు. ఆంధ్రజ్యోతి కార్యకర్తకు చేయ అనే దాంట్లో ఉంటుంది చూడండి. ఈరోజు చూస్తే ఈరోజు పేపర్లో మళ్ళీ 4.95 లక్షల కోట్లల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు అయింది. చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఎవరిని వదలం అనే దాంట్లో చూడండి 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు. ఇలా ప్రతిరోజు అబద్ధాలు. నిన్నేం రాస్తున్నారు, ఈరోజు ఏం రాస్తున్నారో కూడా సోయి లేకుండా రాస్తున్నారు. లేదంటే ప్రజలు ఏం చెప్పినా మనం ఒక రోజులో వచ్చేసి నేను నమ్ముతారు. అసలు ఒక్కటంటే ఒకటి మీరు తీసుకురాలి దీంట్లో పెట్టుబడి. ఎన్టీపీసీ కానీ, రీన్యూ ఎనర్జీ కానీ, ఇవన్నీ రీన్యూ ఎనర్జీ అయితే 90,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంఓయూ కుదుర్చుకుంది విశాఖ సమ్మిట్లో. ఎన్టీపీసీ ఆల్మోస్ట్ 1.5 lakh crores అనుకుంటా. దానికి సంబంధించి ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఒక్కటంటే ఒక్కటి తీసుకురాకపోగా 10 లక్షల కోట్లు వచ్చేసినాయి, 7.5 లక్షల మందికి అప్పుడే ఉద్యోగాలు వచ్చినాయి అంట. ఒక్కటంటే ఒక్క ఉద్యోగం రాకపోగా. దీంట్లో హైలైట్ సీన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారిని పాపం ఆయన చనిపోయినా కూడా ఆయన వదలట్లా చంద్రబాబు నాయుడు గారు. బతుకున్నప్పుడు వెన్నుపోటు పొడిచాడు, చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నిన్న మహానాడు సాక్షిగా మరొకసారి వెన్నుపోటు పొడిచాడు. ఎలా వెన్నుపోటు పొడిచాడు మీరు ఒకసారి చూడండి. అమరావతిని చూసి దేవేంద్రుడే అసూయ పడాలని చెప్పి రామారావు గారు మాట్లాడారంట. రామారావు గారు అమరావతిని చూసి దేవేంద్రుడే అసూయపడాలి, మహానాడులో ఏ సాంకేతికతతో ఎన్టీఆర్ సందేశం, దేవేంద్రుడు అసూయపడేలా, మయుడు అబ్బురు పడేలా ప్రజా రాజధాని అమరావతి రూపుదిద్దుకోవాలని తారక రామారావు గారు ఆకాంక్షించారు. ప్రసంగం వీడియో అభిమానులు అల్లించింది. 5 నిమిషాల వీడియో గల వీడియో తెదాపా ఆరంభం ప్రస్థానం. లోకేష్ చాలా గొప్పవాడు, లోకేష్ నా మనవడగా పట్టడం నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి రామారావు గారు మాట్లాడినట్టుగా ఇవన్నీ ఏఐ టెక్నాలజీని తీసుకుని వచ్చి ఏదైతే ప్రజలందరినీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టపడుతున్నాడు, లోకేష్ని బాగా ఇష్టపడుతున్నాడు, లోకేష్ వారసుడు అని చెప్పి రామారావు గారు చెప్పారు. చూడండి, తెలియని వాళ్ళు అనుకుంటారు కదా ఇప్పుడు ఏ టెక్నాలజీతో అనుకోరేమో, బతుకున్నప్పుడు ఏమన్నా రామారావు గారు చెప్పారో ఎట్లాంటివని పల్లెటూరులో కొంతమంది జనం అనుకోవాలనంటే వాళ్ళని కూడా భ్రమంలో తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశం కాకపోతే ఏంది ఈ కథ మీరు ప్రచురించాల్సింది. ఇవి ఏంటి, గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. చంద్రబాబు నాయుడు గారిపై ఎన్టీఆర్ ఆగ్రహం. ఆంధ్రభూమి నవంబర్ 19, 1995. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశువుకున్నంత విశ్వాసం కూడా లేనివాడని తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విమర్శించారు. చరిత్రలో చంద్రబాబు చరిత్రహీనుడిగా
చరిత్రలో చంద్రబాబు నీచుడిగా మిగిలిపోయాడని అన్నారు. జామాదా దశమగ్రహం ఆడియో క్యాసెట్ను ఆయన విడుదల చేశారు. గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు చంద్రబాబు అని తేనె పూసిన కత్తి అని ఆ క్యాసెట్లో విమర్శించారు. కొడుకుతో సమానంగా చూస్తే 73 ఏళ్ల వయసులో మోసం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి జాతికి అంకితమైన తనకు ద్రోహం చేశాడని విమర్శించారు. ఇది కదా రాయాల్సింది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి గురించి ఉద్దేశించి ఎన్టీఆర్కి నైతిక విలువలు లేవు అని చంద్రబాబు నాయుడు గారు అన్నమాట. ఇండియా టుడే అక్టోబర్ 21 నవంబర్ 5 ఎడిషన్ 1995. ఆయనకు ప్రేమంతా అధికారం మీద ఏదో విధంగా అధికారాన్ని చేకూర్చడం ఆయనకు కావాల్సింది చంద్రబాబు. అసలు నైతిక విలువలు అంటే అర్థం ఏమిటి? దాన్ని కౌంటర్గా ఎన్కౌంటర్ చేశారు ఎన్టీఆర్ గారు. ఒకరి దగ్గర నుంచి పార్టీని అధికారాన్ని లాక్కోవడం నైతికతమా? నమ్మిన మామగారిని మోసగించడం నైతికమా? బాబులో అసలు మగతనం ఉందా? నాకంటే గొప్ప నటుడు నారా ఎన్టీ రామారావు గారు అంది. వాళ్ళంతా పశువులు, అధికార దాంతో తెలుగుదేశం పార్టీకి చిచ్చు పెట్టారు. మరి ఈ కథ వేయాల్సింది. ఎన్టీఆర్ గారు ఏడ్చింది మీ వల్ల. నేను జీవితంలో ఏనాడు కూడా కంటతడి పెట్టలేదు, ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా ఆపదల ముంచుకొచ్చినా ఏడవలేదు. కానీ ఈ రోజున 74 ఏళ్ల వయసులో నా అనుకున్న వాళ్ళు నా తరపున పుట్టిన వాళ్ళు దగా చేసి మోసానికి దిగితే తట్టుకోలేకపోయాను ఎన్టీఆర్ గారు ఏడ్చింది. ఆగస్టు 27, 1995. బాబు గారు డెక్కన్ క్రానికల్ చూడండి, సెప్టెంబర్ 2, 1995. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్. ఇవి కదా మనం వేయాల్సింది. నిన్న అక్కడ ప్రజలకు వేస్తే మరోసారి వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అన్నది. గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడని చెప్పి ఎన్టీఆర్ గారు మీ గురించి చెప్పింది. ఇవన్నీ వేస్తే ప్రజలకు చూడముచ్చటగా ఉండేది. నిన్న భలే దొరికిపోతారు ఈ 2 పత్రికల వాళ్ళు. టాయిలెట్ పేపర్ 1 ఈనాడు, టాయిలెట్ పేపర్ 2 ఆంధ్రజ్యోతి. మద్యం ముడుపులు గుట్టు రట్టు. మీ రొట్ట పత్రికలో మీ రొట్ట వార్తలు మద్యం ముడుపులు గుట్టు రట్టు. స్కామ్పై ఎట్టకేలకు నోరు విప్పిన కసిరెడ్డి. ఆధారాల ముందు పెట్టి రాబట్టిన ఈడీ ఆ ముడుపులు చేర్చింది ఎక్కడికి? స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఎవరు? 7 గంటల పాటు 100 ప్రశ్నలు. ఇది 7 గంటల పాటు 100 ప్రశ్నలు. నాకేం సంబంధం లేదంటూ తొలుత కసిరెడ్డి బుకాయింపు. లావాదేవీలు చూపడంతో నోరు విప్పిన త్వరలో అసలు దొంగ బయటికి. ఇక్కడ మద్యం స్కామ్లో రాజకసిరెడ్డితో పాటు ఇతర నిందితులు, మద్యం వ్యాపారులు, మాజీ అధికారులు సిట్కి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ముడుపులు ఎవరికి చేరాయో తేలిపోయింది. మద్యం గుట్టురట్టు తేలిపోయింది. కింద ఈడీ ప్రశ్నల వర్షం అని రాసి అంతిమంగా లబ్ధి పొందిన వ్యక్తి ఎవరు అతి త్వరలో బయటికి రాబోతుంది. గుట్టురట్టు తేలిపోయింది, అతి త్వరలో బయటికి రాబోతుంది. తేలిపోతే బయటికి రావాలి కదా ఆల్రెడీ. ఇలా ఉంటాయి వార్తలు. ఇది ఈనాడు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు? అంతిమ లబ్ధిదారు ఎవరు? రాజకసిరెడ్డిని 8 గంటలు ప్రశ్నించిన ఈడీ అధికారులు. ఆంధ్రజ్యోతి 7 గంటల పాటు 100 ప్రశ్నలు. ఇద్దరు మరి వేరు బాత్రూంలో ఉండుంటారు, అందుకని సరిగ్గా క్లారిటీ రాలా వీళ్ళకి. ఒక బాత్రూమ్ దూరంగా ఉండుంటుంది, అందుకని వీళ్ళు 7 గంటలు అన్నారు, వాళ్ళు 8 గంటలు. వీళ్ళు 100 ప్రశ్నలు. ఈనాడైతే ఒక 4 ప్రశ్నలు రాసి ఈ అడిగినట్టు సమాచారం. ఈడీ ప్రశ్నలు భావిస్తున్న కొన్ని ప్రశ్నలు. అంటే అసలు లోపల ఏం అడిగారో వీళ్ళకి తెలియదు. ఎందుకు? లోపల విచారణలో ఎవరు ఉంటారు కదా, మీడియా వాళ్ళు ఎందుకు ఉంటారు? వాళ్ళు ఎవరన్నా అధికారులు వచ్చి మేము దీనికి సమాధానాలు అడిగాం అని చెప్పి ఏమన్నా అధికారులు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే తప్ప తెలియదు. కానీ వీళ్ళే సొత్తు ఎక్కడ దొరికిపోయింది, గుట్టురట్టు బయటకు రాబోతుంది, తేలిపోయింది. ఇక్కడేమో వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు ఎక్కడ, ఏ మార్గాల్లో చేర్చారు, ఎవరు లబ్ధిదారు ఎవరు చెప్పండి అని వాళ్ళు అడిగారంట. ఈడీ ప్రశ్నించినట్లు భావిస్తున్న కొన్ని ప్రశ్నలు. సమాధానాలు విశ్లేషించాక అన్నీ విశ్లేషించి మిగతా నిందితులను ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది. రాజకసిరెడ్డి సరైన సమాధానాలు ఇవ్వలేదు. ఈడీ అడగ్గా రాజకసిరెడ్డి సరైన సమాధానాలు ఇవ్వలేదు. గుట్టురట్టు సమాధానాలు ఇవ్వలేదు. త్వరలో బయటికి రాబోతుంది, ఆల్రెడీ దొరికేసింది, తేల్చేసింది. ఇంకా రేపే అరెస్టు, ఎల్లుండి అరెస్టు. బంగారం కొన్నారు, జిఎస్టీ వసూలు, అదేంటి షెల్ కంపెనీలకు తరలించారు. వీళ్ళు ఇష్టం నోటికి ఏదొస్తే అదే. కర్త కర్మక్రియ ఆయన కాదు ఈయన కాదు ఆయనే. మొత్తం అంతిమ లబ్ధిదారు ఆయనే. ఇది మీ ఇష్టం. రోజుకొక కథ అల్లి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి నీచమైనటువంటి ప్రయత్నం ఎలా చేస్తా ఉన్నారో ఒకసారి గమనించండి. చూస్తేనే అర్థమైంది. 2 పేపర్లు చదివితే మీకు డిఫరెన్స్ అర్థమైపోయింది. వాళ్ళు ఏ విధంగా రాస్తారో, ఎలా ఒకరికొకరు కథలు అల్లి రాస్తారో ఒకసారి చూస్తే మీకు అర్థమైంది. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదేదో జరిగిపోయిందని చెప్పి ఒక కట్టు కథలు అల్లేటటువంటి వార్త రాయాలి. దాంట్లో భాగంగా చూడండి, జగన్ రాజ్యంలో కబ్జాల పర్వం అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. పెట్టి
ఉమ్మడి కడప జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు హాంఫట్ అంట. సజ్జల మొదలు చోటా నాయకుల వరకు కబ్జాదారులే. అటవీ పేద అసైన్ భూముల్ని వదలలేదు. ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ యంత్రాంగం. సలార్ సినిమాలో కాన్సార్ పేరుతో కల్పే సామ్రాజ్యం ఒకటి ఉంటుంది. భారతదేశంలో భాగంగానే అక్కడ చట్టాలు ఎన్ని పనిచేయవు. 5 ఏళ్ల వైకాపా పాలన అలానే జరిగిందని చెప్పి అసలు ఎన్నిసార్లు ఈనాడు వాళ్ళకి బుద్ధి రాదు, ఎన్నిసార్లు గడ్డి పెట్టినా కూడా. ఎందుకంటే చెప్పాం కదా, టాయిలెట్ పత్రిక జగన్ గారు చెప్పింది కరెక్ట్. ఇది టాయిలెట్ పేపర్, ఇది దానికి కూడా పనికిరాదేమో. అంత దారుణంగా వార్తలు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీద మొన్న అలానే రాశారు. అనేక సార్లు వివరణ ఇచ్చాం. దీంట్లో కూడా మనం పొద్దున్నే వార్తలు దాంట్లో కూడా వివరణ ఇచ్చుకుంటా వచ్చాం. ఆయన భూమి ఆయన ఎప్పుడు కొనుక్కున్నారు, ఆయన అసలు వాళ్ళ బ్రదర్స్కి ఎప్పుడు ఇచ్చేశారు. సో వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన ఉన్నది. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అసలు సంబంధం లేదు. 2 సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరో కూడా ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అసలు అక్కడ 1 సెంటు భూమి కూడా లేదు అని అనేక సార్లు వివరణ ఇచ్చాం. ఈరోజు ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్లారు. తమ భూములను స్వాధీనం చేసుకోకుండా నిలువరించాలంటూ హైకోర్టులో సజ్జల కుటుంబ సభ్యులు పిటిషన్. తమ భూముల్లో అధికారులు జోక్యం చేసుకోకుండా నిలువరించాలని. ఎందుకంటే వైఎస్ఆర్ కడప జిల్లా సీకే దిన్నె మండలం గ్రామ పరిధిలో పలు సర్వే నెంబర్లో తమకున్న 201 ఎకరాల భూమిలో 63.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటూ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమల్లో నిలిపేయాలని కోరుతూ సజ్జల దివాకర్ రెడ్డి కుమారుడు సజ్జల సందీప్ రెడ్డి, భార్య భగీరథి, మరో సోదరుడు సజ్జల జనార్దన్ రెడ్డి, ఆయన సత్యమణి విజయకుమారి, అల్లుడు వై సందీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నో దశాబ్దాల నుంచి తమ స్వాధీనంలో ఉన్న వ్యవసాయ భూములను అధికారులు ఇప్పుడు అటవీ భూములుగా చెబుతున్నారని, ప్రభుత్వ రికార్డుల ప్రకారం అవన్నీ కూడా వ్యవసాయ భూములని, పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ భూములకు అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జారీ చేశారని తెలిపారు. చాలా భూములను రిజిస్టర్ డీడీల ద్వారా కొన్నామన్నారు. ఈ భూములపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని, 201.17 ఎకరాల భూమిని తమ భూమిని నిరూపించుకునేందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని, దీంతో అధికారులు ఈ మేర చర్యలు చేపట్టారని, ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని పిటిషన్లు కోర్టును అభ్యర్థించారు. దీనిపై గురువారం విచారణ జరగనుంది. ఇలానే తప్పుడు వార్తలు రాస్తానే ఉంటారు. ఇంకేం చేద్దాం, కోర్టులకు వెళ్ళాలి, చేసుకోవాలి. ఎందుకంటే ముందు వీళ్ళు బురదలతో వార్త రాసేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద పడి ముందు నుంచి వీళ్ళకి ఏడవటం అలవాటే. ఇప్పుడు ఆయన పేరు చెప్పి మళ్ళీ ఇంకొకరిని, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతా, మళ్ళీ ఇంకో పేరు చెప్పి ఆ కడపలో అంట ఆకేపడ్డ ఎమ్మెల్యే ఆకేపడ్డ అగమనాథ్ రెడ్డి ఆక్రమిత భూమిలో ఆకేపడ్డ ఎస్టేట్ అంట. ఇది ఆక్రమిత భూమి అంట. అంత ఇల్లు కట్టుకోనో దాన్ని ఉంటే అది ఆక్రమిత భూమి అని రాస్తున్నారు. అసలు వీళ్ళు మారరు, వీళ్ళ బతుకులే అంత. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొమ్ము కాసేవాళ్ళు వీళ్ళ బతుకులు ఇలానే బుర్ర జల్లటం, అబద్ధాలను నిజాలుగా చెప్పే కార్యక్రమం మహానాడులో ఎట్లా చెబుతా ఉన్నారో ప్రతిరోజు ఇదే చెప్తారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు లేనిది ఉన్నట్టుగా తిమ్మిని పంపించేసే కార్యక్రమం, దాన్ని వీళ్ళు ఎత్తుకొని రాయటం, వీళ్ళే వార్త రాయటం, చంద్రబాబు నాయుడు గారు దాని మీద మాట్లాడటం, ఇట్లానే ఉంటాయి. ఇంత దారుణం చూడండి ఒకసారి. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఏ విధంగా ఉపాధ్యాయుల నిర్లక్ష్యం దొల్లింది, దానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థుల జీవితాలని అనేక మందిని నాశనం చేసిందంటానికి ఈ ఉదాహరణ. 10వ తరగతిలో దిద్దుపాట్లు కడపలో విద్యార్థినికి సోషల్లో 21 మార్కులు వేశారు. మళ్ళీ పేపర్ను రీవాల్యుయేషన్ పెట్టిస్తే 84 వచ్చినాయి. బాపట్లో విద్యార్థినికి సోషల్లో 23 మార్కులు, పునఃమూల్యాంకనం చేయిస్తే ఏకంగా 96 వచ్చినాయి. 23, 96, అక్కడ 21, 84. జవాబు పత్రాల మూల్యాంకనంలో ఉపాధ్యాయుల తీవ్ర నిర్లక్ష్య వైఖరి, హడావుడిగా దిద్దేసిన గురువులు, ఫలితంగా మార్కుల్లో భారీ తేడాలు. రీకౌంటింగ్ రీవాల్యుయేషన్కు 66,363 దరఖాస్తులు. 66,363 దరఖాస్తులు, 11,000 పేపర్లో మారిన ఫలితం. అంటే 11,000 మంది విద్యార్థులు నిజంగా కానీ రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ పెట్టుకోకపోతే ఆ 11,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లెక్కే కదా. సీఎం అసంతృప్తి, ఇది ఒకటి ఉంటుంది. అసంతృప్తి, తీవ్ర స్పందన, 5 బాధ్యులపై సస్పెన్షన్ వేటు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థికి హిందీలో 49 మార్కులు వచ్చినాయి. దాన్ని 2 టీచర్లు చూపిస్తే ఇంక మరో 40 మార్కులు వస్తాయని తెలిపారు. జవాబు పత్రంలో 6 పేజీలకు అసలు ఎలాంటి మార్కులు వేయకుండా కొట్టేశారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎవరు విద్యాశాఖ మంత్రి? నారా లోకేషే కదా. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఇట్లానే జరుగుతాయిలే. ఇంతకంటే ఇంకేం జరుగుతాయి? ఇలానే ఉంటాయి. ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి గారిని నిన్న విచారణకు పిలిచారు. సో దానిలో భాగంగా వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూడండి. అనుచిత పోస్టులు పెట్టింది వాలంటీర్లట, వైకాపా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేయలేదట, పోలీసులు ఎదుట సజ్జల భార్గవ రెడ్డి బుకాయింపు, సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో బుధవారం మంగళగిరి పోలీసులు ఇట హాజరైన వైకాపా నేత సజ్జల భార్గవ రెడ్డి విచారణకు సహకరించలేదని సమాచారం. మీరే రాసేయండి, అన్ని మీ ఇష్టం. ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన
22 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదు. అప్పట్లో వినియోగించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఇవ్వాలని కోరగా నిరాకరించారు. అనుచిత పోస్టులపై ప్రశ్నించగా వాటిని వాలంటీర్లు పెట్టారని అప్పుడు నెట్టేసే ప్రయత్నం చేశారు. ఆ వాలంటీర్లు ఎవరు? మీ సోషల్ మీడియా ఖాతా నుంచి ఆ పోస్టులు బయటకు వచ్చాయి కదని అని మీరు ఎందుకు ఖండించలేదని విచారణ అధికారి శ్రీనివాసరావు ప్రశ్నలు భార్గవరెడ్డి నీళ్లు నమిలారు. మీరే నీళ్లు నమిలారు, బుకాయించాడు, తర్వాత అంగీకరించాడు. అది చూడండి, నీళ్లు బుకాయించాడు, నీళ్లు నమిలాడు, అంగీకరించాడు. 3 దాంట్లోనే ఉంటాయి. అసలు ఏం రాస్తారో వార్తలో, అసలు వార్త ఏంది, మీరు రాసేది ఏంటి? ఆయన విచారణకి సహకరించాడని సిఐ చెప్పాడు కదా. మళ్ళీ అవసరమైతే విచారణకు పిలుస్తాం, మేము అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకలేదు అన్నాడు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సమాధానాలు వస్తాయి, వాళ్ళు అనుకున్నట్టు రావు కదా. ఎందుకు వస్తాయి? అసలు ఆయనకేం సంబంధం ఉంటుంది? నిజంగా ఎవరో పోస్ట్ పెడితే ఈయన ఫోన్ చేసి నువ్వు పోస్టులు పెట్టి అంటాడు, అందరికి అదే పని ఉంటుందా? కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఈ వార్తలు రాసే వాళ్ళకైనా. నకిలీ ఖాతాలతో పోస్టులు, సజ్జల భార్గవరెడ్డి కేసులో గుర్తింపు, మళ్ళీ విచారణకు పిలుస్తాం సిఐ. దాదాపు 30 ప్రశ్నలు సంధించగా వాటికి సరైన సమాధానాలు ఇవ్వలేదు. వాళ్ళేమో 22 అని రాస్తారు ఈనాడు, వీళ్ళేమో 30 ప్రశ్నలు అని రాస్తారు. మీ ఇష్టం వచ్చినట్టుగా. అందుకే చెప్పి 2 పేపర్లు పక్కన పెట్టుకొని చదివితే ఖచ్చితంగా ఈ 2 తప్పుడు వార్తలు రాస్తాయని అర్థమైపోయింది. ఈ 2 పేపర్లు పెట్టుకొని రాస్తే 2 లోపల లోతుగా చదివితే ఒకరికి చేసేయన్ని ఇద్దరు తప్పుడు వార్తలే రాస్తున్నారు, కరెక్ట్ కథలు అల్లి రాస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైంది.